హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో. చాలామంది కూడా నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. సో ఆల్రెడీ ముందు రోజు ఒక 2 to 3 డేస్ బిఫోర్ వ్లాగ్ అయితే చూసుంటారు కదా, మా ఫ్రెండ్ వచ్చారు అని చెప్పేసి. ఇంకా తనతో పాటు లైక్ బెంగళూరులో ఉన్న ప్లేసెస్ చూద్దాము అని చెప్పేసి నేను వెళ్ళాను. సో ఇదైతే నంది హిల్స్ ప్లేస్ అనమాట. బట్ నంది హిల్స్ ప్లేస్ ఏంటి అని అంటే మార్నింగ్ వస్తే మాత్రం మీ వ్యూ మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ 4:30కి మా ఇంటి దగ్గర ట్రావెల్ స్టార్ట్ చేస్తే 6 అయిపోయింది రీచ్ అవ్వనీకి. ఇంకా అక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు స్వెటర్ ఈజ్ రికమెండెడ్. బట్ నేను స్వెటర్ తాలేదు, ఇంకా చలికి తట్టుకోలేక నా చున్నీనే నేను అలా కప్పుకున్నాను. మా అన్న నాకు తెలియకుండా ఫోటో తీశారు, బాగుందని చెప్పి ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ 6-6:30 అయ్యేసరికి మనం ఆ సన్ రైజ్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అంటే లైక్ కెమెరాలో చూసే కంటే డైరెక్ట్ వ్యూ అయితే ఇంకా బాగుందనమాట. ఆ సన్ రైజ్, ఆ మేఘాలు, ఆ ఫాగ్ చాలా 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 అంటే చాలా బాగుంది. ఎవరైతే ఇట్లాంటి మౌంటైన్ ప్లేసెస్ ఇష్టపడే వాళ్ళు కనుక ఖచ్చితంగా వెళ్తే ఇట్ ఈస్ లైక్ బెస్ట్ రికమెండెడ్ ప్లేస్. అండ్ ఆల్సో నేచర్ లవర్స్ అని అంటాం కదా, నేచర్ లవర్స్కి కూడా ఈ ప్లేస్ అనేది బాగా ఇష్టమవుతుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా గ్రీనరీ, పీస్, ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ బర్డ్స్ చిర్పింగ్ సౌండ్ తప్ప మనకి ఏ నాయిస్ కానీ, ఏ వెహికల్ నాయిస్, ఏ అన్వాంటెడ్ నాయిస్, ఏ పొల్యూషన్ అనిపించదు. అసలు ఎంత ఫ్రెష్గా కామ్గా ఉంటుందన్నమాట. సో మేము ఇంక అట్లా మొత్తం నంది హిల్స్ చుట్టూరు అంటే లైక్ సన్ రైజ్ వ్యూ పాయింటే కాదు, అక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది, అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే మేము ఈషాకి వెళ్ళామన్నమాట. ఇంకా ఈషాలో కాసేపు ఉన్నాము. బట్